Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tools. Last video లో జావాస్క్రిప్ట్ లో ఫంక్షన్ రిటర్న్ స్టేట్మెంట్ గురించి చూసాం. ఈ వీడియోలో పాసింగ్ పారామీటర్స్ టు ఫంక్షన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం కాల్ బై వాల్యూ కూడా అంటూ ఉంటాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్ కానీ, బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ జావాస్క్రిప్ట్ లో పాసింగ్ పారామీటర్ టు ఫంక్షన్ గురించి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మరి ఇక్కడ పాసింగ్ పారామీటర్స్ టు ఫంక్షన్ అంటే ఏంటి? మనకు సి లాంగ్వేజ్, సి ప్లస్ జావాలో ఫంక్షన్ కాల్ బై వాల్యూ అనే కాన్సెప్ట్ ఉంది. అదే కాన్సెప్ట్ దాన్ని మనం పాసింగ్ పారామీటర్స్ టు ఫంక్షన్ కూడా అనొచ్చు. ఏమంటున్నాడు చూద్దాం. ఫంక్షన్ పారామీటర్స్ ఆర్ ది నేమ్స్ లిస్టెడ్ ఇన్ ది ఫంక్షన్ డెఫినేషన్. పారామీటర్స్ అంటే ఫంక్షన్ డెఫినేషన్లో డిక్లేర్ చేసే నేమ్స్, ఏవైతే వేరియబుల్ నేమ్స్ ఉంటాయో వాటిని మనం పారామీటర్స్ అంటాం. ఇంకా ఏమంటున్నాడు చూడండి. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద రియల్ వాల్యూస్ పాస్ టు ది ఫంక్షన్. ఆర్గ్యుమెంట్స్ అన్నా పారామీటర్స్ అన్నా సేమే, కాకపోతే ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఏవైతే మనం వాల్యూస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటామో వాటిని మనం యాక్చువల్ పారామీటర్స్ అంటాము. డెఫినేషన్లో ఏవైతే డిక్లేర్ చేస్తామో వేరియబుల్స్ వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. Addition of two numbers. లాస్ట్ వీడియోలో కూడా ఇదే ప్రోగ్రామ్ రాశాను, ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. చూద్దాం. ఫస్ట్ అయితే HTML ఓపెన్, నెక్స్ట్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో టైటిల్ ఒకవేళ రావాలనుకుంటే రాయండి, లేదంటే అవసరం లేదు. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఫంక్షన్ రాసేద్దాం డైరెక్ట్గా. ఫంక్షన్ నేమ్ యూజర్ డిఫైన్డ్, మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. మీకు ఈజీగా ఉండడానికి నేను రోబో అని పెడుతున్నాను. ఇక్కడ 2 పారామీటర్స్, ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ కామా వై. నెక్స్ట్ ఏంటి? ఇవి మనకు ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, ఫార్మల్ పారామీటర్స్ అంట. కాల్ చేసేటప్పుడు వీటికి మనం వాల్యూస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సేమ్ సి లాంగ్వేజ్లో ఎలా అయితే చేస్తామో అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వీటిని మనం యూజ్ చేసుకోవడానికి ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. వేర్ ఏ కామా బి. ఎక్స్ వాల్యూ నేమ్ నేను ఏకి అసైన్ చేస్తాను, బీకి ఏమో వైని అసైన్ చేస్తాను. నెక్స్ట్ ఒకవేళ మీరు రిటర్న్ స్టేట్మెంట్ రాయాలనుకుంటే రిటర్న్ ఏ ప్లస్ బి. వితౌట్ ఈ వేరియబుల్స్తో కూడా మనం రాయొచ్చు. డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై ఇక్కడ రాసినా కూడా మనకు ప్రోగ్రామ్ వస్తుంది. క్లియర్? ఒకవేళ మీకు ప్రోగ్రామింగ్లో ఎగ్జిక్యూషన్లో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ వేర్ అనే కీవర్డ్ యూజ్ చేయండి. ఓకే, వేర్ అనే కీవర్డ్ యూజ్ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఎక్స్ కామా వై కూడా రాయొచ్చు మనం. ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినట్లయితే ఇక్కడ వేర్ ఎక్స్ కామా వేర్ వై అని కూడా మీరు రాసి చూడండి. క్లియర్? ఇంకేముంది? ఫంక్షన్ క్లోజ్. నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా క్లోజ్, హెడ్ సెక్షన్ కూడా క్లోజ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్, మళ్ళీ బాడీ సెక్షన్లో స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. చూడండి, ఇప్పుడు మనం వీటికి వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. మన దగ్గర వాల్యూస్ ఉన్నాయా? లేవు, మనం ఇప్పుడు తీసుకోవాలి. సో ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా n1 కామా n2. ఓకే, వాటికి వాల్యూస్ కూడా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 100, n2 ఈక్వల్ టు 200. ఓకే, ఇప్పుడు ఆ ఫంక్షన్ని మనం కాల్ చేద్దాం. ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏం చేస్తాము? డైరెక్ట్గా రోబో, ఇందులో మనం వాల్యూస్ని ప్రొవైడ్ చేయాలి. n1 కామా n2. ఓకే, సో n1 అంటేనేమో 100, n2 అంటేనేమో 200. మీరు ఇక్కడ వేరియబుల్స్ తీసుకొని వాల్యూస్ ఇచ్చి తీసుకున్నా నో ప్రాబ్లం. లేదంటే ఈ 3 స్టెప్స్ని మనం డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో కూడా రాయొచ్చు. ఎలా రాస్తామంటే రోబో డైరెక్ట్గా 100 కామా 200 ఇలా రాసినా ఏం ప్రాబ్లం లేదు. క్లియర్? సో డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసినాం. ఈ వాల్యూస్ వెళ్ళిపోయి ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇప్పుడు 100 ఏమో ఎక్స్లో స్టోర్ అవుతుంది, 200 ఏమో వైలో స్టోర్ అవుతుంది. చూడండి ఈ విధంగా. సో ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఇవి రెండు ఏంటి అంటే యాక్చువల్ పారామీటర్స్, అంటే ఇవి యాక్చువల్ వాల్యూస్, ఇవేమో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. క్లియర్? ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. నెక్స్ట్ ఏంటిగా ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ 100 ఇక్కడ స్టోర్ అవుతుంది, వై వాల్యూ 200 ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇది రాసినా ఇదే జరుగుతుంది, ఇది రాసినా ఇదే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ వాల్యూ ఏమో ఏలో స్టోర్ అవుతుంది, అంటే ఏ వాల్యూ ఇప్పుడు 100, బీలో వచ్చేసి వై స్టోర్ అయింది, అంటే బీ వాల్యూ 200. రిటర్న్ ఏ ప్లస్ బి అంటే మళ్ళీ 300 రిటర్న్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 300 రిటర్న్ అవుతుంది.
అంటే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు 300 అనేది వస్తుంది. వచ్చిన దాన్ని ఏం చేయాలి, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని దాన్ని డిస్ప్లే చేసుకోవాలి. క్లియర్, సింపుల్. దీని కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ఇక్కడ రాద్దాం. సో ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసినప్పుడు ఒక వేరియబుల్ తీసుకుందాం రిజల్ట్ అని చెప్పేసి. అంటే ఈ 300 ఏదైతే ఇక్కడ నుంచి వస్తుందో వచ్చిన వాల్యూ వచ్చేసి రిజల్ట్లో స్టోర్ అవుతుంది. ఈ స్టెప్ రాసినట్లయితే. ఒకవేళ ఇక్కడ రాసినట్లయితే ఇక్కడ మీరు ఏం చేస్తారు, వ్యార్ రిజల్ట్ అని ఇక్కడ రాయండి వేరియబుల్ నేమ్. ఆ వాల్యూని మనం డిస్ప్లే చేసి చూపిస్తే అయిపోతుంది. ఇక్కడ రాద్దాం డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్. నేను షార్ట్ కట్ రాస్తున్నా, మీరైతే మొత్తం రాయండి. అడిషన్ ఈక్వల్ టు ప్లస్ రిజల్ట్. ప్లస్ అనేది ఇక్కడ కాన్కాటినేషన్ ఆపరేటర్. రిజల్ట్ అంటే ఇప్పుడు ఎంత మనకు 300. ఆ 300 వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇంతే, సింపుల్. ఫైనల్లీ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్, బాడీ ట్యాగ్ క్లోజ్, HTML క్లోజ్. ఇంతే. ఈ విధంగా మనం పాసింగ్ పారామీటర్స్ టు ఫంక్షన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. దీన్ని మనం కాల్ బై వాల్యూ కూడా అంటాం. అంటే ఒక ఫంక్షన్ని మనం కాల్ చేసేటప్పుడు కొన్ని వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. వాటిని మనం యాక్చువల్ వాల్యూస్ అంటాం, యాక్చువల్ పారామీటర్స్ అంటాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అవి ఎక్కడైతే పోయి డెఫినేషన్లో స్టోర్ అవుతున్నాయో ఆ డెఫినేషన్ దగ్గర ఉండే వేరియబుల్స్ని ఏమంటామంటే ఫార్మల్ పారామీటర్స్ అంటాం. వాటినే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కూడా అనొచ్చు. ఈ కాన్సెప్ట్ని ఫంక్షన్ కాల్ బై వాల్యూ కూడా అనొచ్చు. క్లియర్. మీరైతే నోట్ తీసుకుని క్లియర్ డెఫినేషన్ ఈ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగినట్లయితే దీన్ని మొత్తం రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. క్లియర్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.